వరంగల్లో కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. పాత పగలకు అవకాశం లేదని, భూ వివాదంలో నెలకొన్న వివాదమే ఆయన్ను పొట్టన పెట్టుకుందంటున్నారు. ముమ్మాటికి ఇది రాజకీయ హత్యేనని, పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేపట్టి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. నలభై 44వ డివిజన్ కార్పొరేటర్ మురళిని ఈ నెల 13న బొమ్మతి విక్రమ్, అతని స్నేహితులు చిరంజీవి, వరుణ్లు వేట కొడవలతో నరికి చంపారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. వీరిని మరుసటి రోజు 14న కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలోనే విచారణ నిమిత్తం నిందితుల్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు అనుమతి ఇవ్వడంతో వీరిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. పాత పగలే మురళి హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. రాజకీయ హత్యేనని వాదిస్తూ ఉన్నారు. పేదలకు దక్కాల్సిన భూమిని కొంతమంది నేతలు స్వాహకు యత్నించడంతో మురళి అడ్డుకున్నారని, అందుకే చంపేశారని ఆరోపిస్తున్నారు. మురళి కేసులో నిందితుల్ని వదలొద్దంటున్న ఆయన భార్య సరితతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మురళి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. 12 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఇందులో దోషులు ఎవరు? నిజానికి హత్య చేయించింది ఎవరు, చేసింది ఎవరు? ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మురళి హత్య నిజానికి వ్యక్తిగత కక్షలతో జరిగిందా, లేదా రాజకీయ కోణం ఏమైనా ఉందా? రాజకీయ నాయకులు ఎవరైనా వీరికి సహకరించారా? ఈ అనుమానాలన్నీ పోలీసు విచారణలో లోతుగా తెలవాల్సింది. మొదటైతే ఇప్పుడు ఎవరైతే హత్య చేశామని లొంగిపోయిన ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారో విచారణ కొనసాగుతుంది. కానీ హత్య ప్రత్యక్షంగా చూసిన మురళి భార్య సరిత మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉంటారు? సరిత ఎక్స్క్లూజివ్గా టీవీ 9తో ముందుగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరిత గారు, హత్య జరిగిన రోజు మీరు ఉన్నారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను ఈవినింగ్ ఇంట్లో ఉన్నా, సాయంత్రం 5:30కి అట్లా ఇంట్లో పిల్లలు వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నా. మురళన్న అని పిలుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎవరనేది నేను చూడలేదు. అంటే ప్రజలు ఈయన కోసం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, ఏదో ఒక ఎవరనేది నేను చూడలేదు. అన్న పైనే ఉన్నారండి అని అన్నాడు. మా సార్ కూడా చూడలేదు అన్నట్టు, పైనుండే పిలిచిండు అతను. వాళ్ళు ఎవరనేది మా సార్ కూడా చూడలేదు, పైకి ఎక్కదాకా తెలియదు మా సార్కి కూడా. పైనే ఉన్నారండి అని అంటే నేను కాముగా ఉండిపోయినా. మా పిల్లలు వస్తే నేను ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటున్నా. ఒక 6:20 అవుతుంది అనుకుంటా, బాగా అరిచిన సౌండ్ వచ్చింది. ఏంటి అరుస్తుండ్రా అని నేను గేటు తీసుకొని బయటికి వచ్చే టైంలోనే నాకు ఒక అతను లడ్డుకుంటాడు. అతను నేను ఫేస్ కూడా చూడలే, 50 ఏళ్ళకు ఉంటాడు అనుకుంటా. అతను ఉరికొచ్చి, అమ్మ మీ ఆయనను కొట్టి చంపేసారు, వెళ్ళమ్మా అంటే, మా ఆయనను ఎందుకు ఎవరు కొడుతుండ్రు అని నేను పరిగెత్తిన పైకి. పరిగెత్తేసరికి పైన ముగ్గురే ఉన్నారు, ఎవరు లేరు. కత్తులు పట్టుకొని ముగ్గురే ఉన్నారు. అప్పటికి మా అమ్మ ఆయనను కొడుతుండ్రు. అప్పటికి కొడుతుంటే నేను మా ఆయన మీద పడి కొట్టకండి అంటే కూడా నన్ను నెట్టేసారు. ఇంకా తల మీద నరుకుతుండ్రు, అట్లనే నన్ను నెట్టేసారు. మళ్ళీ నేను అందులో ఒక అతన్ని ఇట్లా తోసపోతే ఇది బాగా ఉరికేస్తుంది, దీన్ని కూడా వేద్దాము అని నా మీద అంతా కారపొడి చల్లారు. కారపొడి చల్లి నేను కారపొడి చల్లేసరికి నేను ఇట్లా చేయి పెట్టుకునేసరికి కత్తి వచ్చి నా చేయి మీద తాకింది. అసలు చెప్పాలంటే కత్తి నా మొహానికి తాకన్నట్టు, నన్ను కూడా చంపేద్దామని. అప్పటికే వాళ్ళల్లా రారా వెళ్దాం అనేసరికి నాకు కత్తి ఉంచుకుంటా ఏ అనుకుంటా వెళ్తారు ముగ్గురు. మా ఆయనకు కూడా కారపొడి చల్లిరు, లేకపోతే ఆయన చాలా బలవంతుడు. ఆయన కారపొడి చల్లితేనే ఆయన అసలు గెలవలేకపోయిండు. ఎవరో ఆయనకు దగ్గర వాళ్ళే ఆయన ఒక్కడు ఉన్నాడు అని సహాయం చేసిరు. వ్యక్తిగత కక్షలు కాదు, మా సారు వెనకట ఏం చేయలేదు. అదేదో పక్కకు నిలబడ్డందుకు ఏదో జరిగింది, అయిపోయింది. ఇప్పుడు చెప్తున్న జెన్నీ కొడుకు విక్రమ్ ఉన్నారు, ఆయనతో పాటు చిరంజీవి, వరుణ్ బాబు, వీళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? నేను ఈ ముగ్గురిని ఎప్పుడు చూడలేదండి. సాధారణంగా చాలా మంది వస్తారు రోజు, ఎంతమంది అంటే చెప్పలేము. మా సార్ గురించి నేను గొప్ప భార్య, ఏ భార్య అయినా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా వస్తారో రారో, చాలామంది వస్తారు. చాలా సేవ చేస్తాడు మా సారు. కానీ వాళ్ళ ఎవరనేది మనం ఇంట్లో ఎందుకు చూడము. ఈ హత్య వెనుక ఎవరెవరు హస్తం ఉందనుకుంటున్నారు? పోలీసులు ఎట్లా విచారణ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఒక 2 ఏళ్ళ కిందన ఏమో ఒక భూమి కోసం మా సార్ పోరాడిండు, అది ప్రజల కోసం కావాలని. అక్కడ ఒకసారి నాయన్ రాజేందర్ రెడ్డి మా సార్ గన్ పెట్టిండండి. అప్పుడు కూడా మేము చాలా భయపడ్డాము, మా ఇంట్లో వాళ్ళందరం ఏడ్చినాము.
వద్దు నీకెందుకు ప్రజలు చూసుకుంటారు, అందులోకి వెళ్ళకండి అని కూడా అంటే, లేదు నా ప్రజలకి నేను ఏదన్నా చేయాలి, నా వాడల భూమి నేను కాపాడాలని అన్నాడు. అది ఒక 2-3 కోట్లు వేస్తుంది అనుకుంటా, నేనేమో నాకు కూడా తెలియదు అనుకుంటా, అంటే విన్నా. తర్వాత ఇంకొక భూమి కూడా హనుమాన్ నగర్ భూమి కూడా అది వాల్యూ చేస్తుంది, అది 10 కోట్ల వాల్యూ చేస్తుంది అనుకుంటా. అది దాని గురించి కూడా మా సారు ప్రజలకే చెందాలని దాని గురించి కూడా పోరాడుతుండు. దాంట్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మరి దీని వెనుక చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది. మురళి ఆశయాలు నెరవేర్చడానికి మీరు ఇప్పటివరకు గృహిణిగా ఉన్నారు, ఏం చేయబోతారు? మా సార్ ఆశయాలు నెరవేర్చాలనుకుంటున్నా. కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగింది కాదు, దాని వెనుక రాజకీయం, భూ కబ్జాదారుల హస్తం ఖచ్చితంగా ఉందని అనుమానిస్తున్నామని, దీని వెనుక ఉన్న దోషులను గుర్తించాలి, ప్రభుత్వం పోలీసులు లోతుగా విచారణ చేస్తే దీని వెనుక ఎవరెవరు ఉన్నారని తేలుతుంది. కేవలం వ్యక్తిగత కక్షలతో 2-3 పైన చర్యలు తీసుకొని కేసులు పెట్టినంత మాత్రాన తమకు న్యాయం జరగదు. ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి. దాని వెనుక ఉన్న వాళ్ళకు డబ్బులు ఎవరైతే ప్రొవైడ్ చేశారో, భూ కబ్జాదారులు చేశారా, రాజకీయ నాయకులు చేశారా, గతంలో జరిగిన ఇన్సిడెంట్లకు ఈ హత్యకు లింక్ ఉందా అనేది విచారణ జరిపిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలని మురళి భార్య డిమాండ్ చేస్తుంది. తనకు రాజకీయ వారసురాలుగా కూడా తనే ఉంటాను, మురళి ఆశయాలు నెరవేర్చడానికి ప్రజల్లో ఉంటానని కూడా సరిత చెప్తుంది. కెమెరామెన్ ఉన్నతో రమేష్, TV9 వరంగల్.